ఈరోజు దేవుడికి ప్రార్థన చేయటం నేర్చుకో. ఇంకా కృప దూరం అయితే ఇంకా చాలా ప్రమాదం. మన నిర్ణయాలు కాదు, మన ఆలోచన కాదు. దేవా, నీవు మా జీవితంలో ఎన్నో మేలు చేశావు, నేను ఎన్నో ఉపకారాలు చేశాను, మీకు నమ్మకంగా ఉండలేకపోతున్నా, క్షమించు. దేవుని అడగాల ఇప్పటి నుంచి, ప్రభువా అయ్యా మరలా పూర్వస్థితిని మాకు దయచేయి. అయ్యా నేను పూర్వస్థితిలో నేను ఇలాగున్నప్పుడు నాకు ఈ కృప ఇచ్చావు, ఆశీర్వాదం ఇచ్చావు, ఈ దీవెనిచ్చావు. అప్పుడు తగినటువంటి పరిచర్య ఉంది నాలో, తగినటువంటి కష్టం ఉంది నాలో, తగినటువంటి ప్రార్థన ఉంది నాలో, తగినటువంటి బైబిల్ చదువుకోవడం ఉంది, తగినట్లుగా నేను నీకు ఎంతో నమ్మకంగా జీవించాను ఆయన. ఇప్పుడు అటువంటి స్థితి కరువైందేమో, అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. సౌలు జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. ఈరోజు సౌలు నిర్ణయాలు దేవునికి ఇష్టంగా లేకుండా పోయినాయి. 2 నిర్ణయాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా, ధ్యానం చేస్తున్న వాటిని. ఈరోజు సౌలు, అభిషేకింపబడినటువంటి సౌలు బలహీనుడైపోయాడు, కలవరపడ్డాడు, నిజంగా బహు భయపడ్డాడు. చివరకు ఒక కర్ణ పిశాచు కలిగినటువంటి, ఒక దురాత్మ కలిగినటువంటి స్త్రీ ఇంట్లో ఆయన బలహీనుడిగా మిగిలిపోయాడు. బలహీనమైన స్థితిలో కింద కూర్చున్నాడు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. చివరకు ఆయనకి జీవితం దిగజారిపోయింది. ఎంత దిగజారిపోయిందంటే ఊహించలేని స్థితిలో దిగజారిపోయాడు. అలాంటి స్థితిలో దిగజారిపోయి చివరకు దేవుడు విడనాడినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన సౌలు గురించి, దేవుడు సౌలును విడనాడాడు. సౌలును ఎడబాసి అనే మాట మనం చూస్తాం. ఎవరు ఎడబాసినా దేవుడు ఎడబాయి కూడా మనం గుర్తించిన వారు. ప్రార్థించాడు. దేవుని మాటలు నిర్లక్ష్యంగా ఉండి కాలక్షేమంగా చూడబాకండి. దేవుడు ముఖ్యం, దేవుడు వాక్యం ముఖ్యం, దేవుని సన్నిధానం ముఖ్యం. స్తుతికి కారణభూతుడా మీ వందనా. ప్రేమ నమ్మకం కలిగిన మాట్లాడి మీ వందనా. వ్యక్తపడిన వాక్యం వ్యర్థంగా పోకుండా నాయన 30 60 60 ఫలింపుడు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడిగా తండ్రి మీరు మాట్లాడదని మీకు ఆచరిస్తాం. జీవితంలో చిన్నది ఉపోద్ఘాతం చూసాం ఆయన. వచ్చే వారం ఆ తప్పులేంటి మేము స్టడీ చేసి కృప దయచేయండి. సౌలు జీవితంలోంచి కూడా కొన్ని పాఠాలు మేము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు మీరు ఒక్కొక్కరి చరిత్రను మీరు రాయటానికి గల కారణం, ఒక్కొక్క చరిత్రను పరిశుద్ధాత్మ పేరుతో మీరు నాయన మాకు అందించడానికి గల కారణం, మేము జ్ఞానం తెచ్చుకోవాలి, మేము బుద్ధి తెచ్చుకోవడానికి నాయన మీరు ముందు మీ యొక్క వాక్కులను నాయన మీరు మమ్మల్ని ఉంచారు. సౌలు జీవితాన్ని మీరు మమ్మల్ని ఉంచారు. సౌలు జీవితంలో కూడా మేము పాఠాలు నేర్చుకొని అలాగే మేము ఉండక నాయన మీ నాయన మీరు ఇచ్చిన కృపను శాశ్వత కృపగా మేము మార్చుకునేటువంటి కృప దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ధ్యానం వచ్చి ఒక 2 వచనాలు కేటాం. అందరూ లేచి నిలబడి దేవునికి నాడు కృతజ్ఞత కానుకలు మనము సమర్పించాం. ఎడబాయి కృపా నన్ను విడువదు ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ